ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 62లోని 3వ భాగంలోని ముఖ్య అంశం శమంతకమణి రహస్యం. శమంతకమణి. సత్య, కృష్ణ భార్యాభర్తలు, పైగా పురావస్తు శాఖకు చెందిన ఉన్నత అధికారులు. అనుకోకుండా వీరి దృష్టి వినాయక చవితి కథలో వచ్చే శమంతకమణి మీద పడింది. అసలు ఈ మణి ఉండటం నిజమేనా? ఒకవేళ ఉంటే అది ఇప్పటికీ ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఇది నిజంగానే ప్రతిరోజు 8 మాడుగుల బంగారం, అంటే సుమారుగా 77 కేజీల బంగారం ఇస్తుందా అనే ధర్మ సందేహాలు వీరిద్దరికీ వచ్చాయి. దానితో ఈ మణికి సంబంధించిన భారతీయ పురాణ ఇతిహాస గ్రంథాలు చదవటం ఆరంభించారు. ఈ మణి మీద పరిశోధనలు చేయటం ప్రారంభించారు. యుగాల ఆరంభంలో, అంటే దేవతలు అలాగే రాక్షసులు కలిసి పాలసముద్రమును చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా కౌస్తుభమణి వచ్చిందని, దీనిని విష్ణుమూర్తి తీసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రుడితో పాటుగా శమంతకమణి వస్తే దీనిని మహాశివుడు తీసుకున్నాడని, ఆయన కాస్త చంద్రుడిని తల సిగలో అర్ధచంద్రుడిగా పెట్టుకున్నాడని, ఈ శమంతకమణిని మాత్రం ధరిస్తూ సోమనాథ్ శివలింగమూర్తిగా మారినాడని, శాపం వలన వచ్చిన కుష్ఠవ్యాధిని శివుడు నివారణ చేయటం వలన దీనికి కృతజ్ఞతగా చంద్రుడు తన దగ్గర ఉన్న మణిని శివుడికి ఇచ్చి ఒక శివలింగమూర్తిగా తన చేతుల మీద పూజించినాడని, అందుకే గుజరాత్లోని 12 జ్యోతిర్లింగాలలో ప్రథమ శివలింగముగా సోమనాథ్ శివలింగం ఉన్నదని వీరిద్దరూ తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే యుగాలలో ప్రథమ యుగమైన కృతయుగమునందు ఈ శమంతకమణి కాస్త సోమనాథ్ శివాలయంలో మహాశివుడి ఆధీనంలో ఉండేదని వీరిద్దరూ ఊహించారు. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో ఈ సోమనాథ్ శివాలయం కాస్త బంగారు స్తంభాల నుంచి వెండి స్తంభాలుగా రావణ బ్రహ్మ చేసి శివానుగ్రహం పొంది ఈ శమంతకమణిని వరంగా పొంది తనతో లంకా ప్రాంతమునకు ఈ మణిని తరలించినాడని మరొక కథనం ద్వారా వీరిద్దరూ తెలుసుకున్నారు. ఎందుకంటే సుందరాకాండలో ఈ మణికి సంబంధించిన ప్రస్తావన ఉండటం గమనించారు. అది ఏమిటంటే, రావణ సంహారం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు కాస్త రావణ బ్రహ్మ మెడలో ఒక దివ్యమణి మెరవటం గమనించాడు. ఆయన మరణానంతరం ఈ మణిని హనుమంతుడికి శ్రీరాముడు ఇస్తూ దీని శక్తిని భరించే ప్రాంతంలో ఈ మణిని దాచమని, ఈ మణి ప్రభావం వలన రాబో కాలంలో ఎన్నో అనర్థాలు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అందువలన ఇది ఎవరికంటా పడకుండా గుప్తంగా దాచమని చెప్పడంతో హనుమంతుడు కాస్త ఈ మణిని రావణ బ్రహ్మ ఉపయోగించిన దివ్య నౌక యొక్క ముందు భాగంలో అడుగున ఈ మణిని అమర్చి ఈ నౌకను సముద్ర గర్భం అట్టడుగున దాచి ఉంచినాడు. ఆనాటి నుంచి ఈ మణిని నౌకామణి అనటం జరిగిందని వీరిద్దరూ తమ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అప్పుడు వీరిద్దరికీ ఒక చిన్న సందేహం వచ్చింది. అది ఏమిటంటే, ఈ నౌకామణియే శమంతకమణి అని ఎలా అనగలం అనుకుంటే, దీనికి సమాధానం వాల్మీకి రామాయణం ఇచ్చింది. అందులో రావణ బ్రహ్మ సంహారం జరగటానికి ముందు రావణ బ్రహ్మ భార్య అయిన మండోదరికి మహాశివుడు దర్శనమిచ్చి, అమ్మా, రావణ బ్రహ్మ తన భక్తితో నా మెప్పు పొంది నా దగ్గర ఉన్న ఈ మణిని వరంగా పొందినాడు. రాబో కాలంలో రావణ సంహారం జరుగుతోంది. అప్పుడు ఈ మణి వలన ఎవరికీ ఉపయోగం ఉండదు. పైగా దీని వలన పెను ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ మణిని తిరిగి ఇవ్వమని అడిగినాడని, దానికి ఈమె ఇవ్వనని, శివుడి ఆజ్ఞను ధిక్కరించిందని అనే కథనం ఉండటం వీరిద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. అంటే శివుడి దగ్గర ఉన్న శమంతకమణియే ఈ నౌకామణి అని తెలుస్తుంది కదా అని వీరిద్దరూ సమాధాన పడినారు. అంటే కృతయుగంలో ఈ మణి కాస్త సోమనాథ్ శివలింగంలో ఉంటే, ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో ఈ మణి కాస్త నౌకలో ఉంది కాబట్టి నౌకామణి అయిందని వీరిద్దరూ గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఎందుకంటే వీరిద్దరూ పురావస్తు శాఖ రంగమునందు ఆరితేరినవారు కదా. ఆ తరువాత వచ్చిన ద్వాపర యుగం నందు శ్రీకృష్ణుడి కాలంలో ఈ మణి కాస్త సత్రాజిత్తు అను మహారాజుకి సూర్యుని అనుగ్రహం వలన చేరింది. ఆ తర్వాత వినాయక చవితిలో చెప్పబడిన శమంతకోపాఖ్యానం కథనం ప్రకారం అంతా జరిగి చివరికి ఈ మణి కాస్త శ్రీకృష్ణుడి దగ్గరికి, అది కూడా శమంతకమణిగా చేరిందని వీరిద్దరూ గ్రహించారు.
కాకపోతే వీరిద్దరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, త్రేతాయుగంలో హనుమంతుడు కాస్త ఈ మణిని సముద్ర గర్భంలో దాచిపెడితే, ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగంలో సూర్యుడికి ఈ మణి ఎలా చేరిందో అర్థం కాలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నుండి ఈ మణి ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. కాకపోతే శమంతకమణి ఉండటం నిజమేనని తెలుస్తుంది. పైగా ఇది బంగారం ఇస్తుందా లేదా అనే సందేహాలకి సమాధానాలు లేవు అనుకుంటూ వివిధ రకాల ఆలోచనలు చేస్తూ తమ ఆఫీసు గదులలో కూడా వీరిద్దరూ దీర్ఘ ఆలోచనలు చేయడం ప్రారంభించారు. వీరి అవస్థలను గమనించిన ఒక సీనియర్ అధికారి వీరిద్దరితో కలిసి రహస్య సమావేశానికి ఏర్పాటు చేసుకుని వీళ్ళు శమంతకమణి మీద పరిశోధన చేస్తున్నారని గ్రహించి వీళ్లకున్న ధర్మ సందేహాలు తెలుసుకుని వారి ముఖాలకేసి చూస్తూ, మీకు ఈ మణికి సంబంధించిన అన్ని రకాల ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పగల ఏకైక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరో కాదు, ఈ మణి మీద ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా పరిశోధనలు చేసి ఈ కలియుగంలో ఈ మణి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని దానిని దగ్గరగా చూసి శ్మశాన వైరాగ్యం చెంది ప్రస్తుతం కాశీక్షేత్రంలో ఒక అఘోరమూర్తిగా మారి సంచారం చేస్తున్నాడు. నాకు ఈయన సీనియర్ ఆఫీసర్. ఆయనను నేను కేవలం 1-2 సార్లు మాత్రమే ఈ క్షేత్రం నందు చూశాను. పవన్ కుమార్ కాస్త పరమహంస పవనానందగా ఈ క్షేత్రం నందు ఉన్నారు. మీరు ఆయనను పట్టుకుంటే ఈ మణికి సంబంధించిన అన్ని రకాల ధర్మ సందేహాలు తీరతాయి అంటూ ఆయన ఎలా ఉంటాడో గుర్తుపట్టడానికి తన సెల్ ఫోన్లో ఉన్న ఆయన ఫోటోను వీరిద్దరికీ ఇస్తూ ఈయన వెళ్ళిపోయినాడు. దానితో వీరిద్దరూ కలిసి ఈ మణి సంగతిని తెలుసుకుని అనారోగ్య కారణాలున్నాయని చెప్పి ఆఫీస్కి డుమ్మా కొట్టి కాశీక్షేత్రానికి చేరుకున్నారు. వీరిద్దరూ ఈ క్షేత్రమునందు పరమహంస కోసం వెతకని ప్రదేశం లేదు. విశ్వనాథ్ మందిరం నుంచి కాలభైరవుని మందిరం దాకా, శ్రీ త్రైలింగస్వామి మఠం నుంచి ఆంధ్రా మఠం దాకా అనేక ఆశ్రమాలు 64 ఘాట్లలో తిరిగినా కూడా వీళ్ళకి ఈయన అగుపించలేదు. ఈయన ఉన్నాడో లేడో కూడా జాడ తెలియదు. దానితో వీరిద్దరికీ ఎనలేని నిరుత్సాహం ఆవరించి శవాల దహనం జరిగే మణికర్ణికా ఘాటియందు వచ్చే అఘోరాలను చూస్తూ ఆశగా 7 రోజులు పైగా గడిపినారు. చివరికి అనుకోకుండా ఒక అఘోరమూర్తి తమ దగ్గరికి వస్తూనే పెద్దగా, ఎవర్రా మీరు? నా గురించి ఎందుకు వెతుకుతున్నారు? నా ధ్యానమునకు మీ ఆవేదనలతో ఎందుకు అవాంతరాలు కలిగిస్తున్నారు? మణి గురించి రావటం జరిగితే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే వీరిద్దరూ కలిసి ఏకకంఠంతో, స్వామి మీరే పరమహంసయని తెలుస్తోంది. మాకు కావలసిన సమాచారం మీరు తప్ప ఇంకా ఎవరూ మాకు ఇవ్వలేరు. నిజానికి మేము శమంతకమణి వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాము. కానీ మాకు ఆ మణి మీద కానీ అది ఇచ్చే బంగారం మీద కానీ ఆశ అత్యాశ లేదు. కేవలం మణి ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాము. పరమహంస వెంటనే, అయితే ఈ మణి వివరాలు తెలుసుకుంటే మీకేంటి లాభం? లాభం లేనిదే మానవుడు ఏదీ చెయ్యడు కదా. కృష్ణ వెంటనే, స్వామి మన భారతీయ ఆధ్యాత్మిక రంగంలో చెప్పబడిన పురాణ ఇతిహాస గ్రంథాలు పుక్కిటి పురాణాలు కావని, పూర్విక మహర్షులు తమ దివ్య దృష్టితో తెలుసుకున్న నగ్న సత్యాలు అని లోకానికి చెప్పాలని మా ఇద్దరి తాపత్రయం. పరమహంస వెంటనే, ఈ మణి వివరాలు మీకు చెప్తే కానీ ఈ లోక ప్రజలు అది ఉందో లేదో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా? ఆధారాలు ఉంటే గాని ఇతిహాసాలు నమ్మలేరా? అయితే వినండి. త్రేతాయుగంలో ఈ శమంతకమణి కాస్త నౌకామణిగా మారిందని మీరు ఈపాటికే తెలుసుకున్నారు కదా. ఆ తరువాత ఇది శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా చేరిందో తెలుసుకున్నారు. కానీ అసలు సూర్యుడికి ఎలా చేరిందో తెలుసుకోవాలని నేను పరిశోధనలు చేయడం ప్రారంభించాను. త్రేతాయుగంలో హనుమంతుడు కాస్త ఈ నౌకామణి వలన చిరంజీవి తత్వమును పొందినాడు. దానితో ఈయన ఈ మణికి కాపలా కాస్తూ వస్తున్నాడు. ఒకానొక సమయంలో తనకి సకల విద్యలు నేర్పించిన సూర్యభగవానునికి తన గురుదక్షిణగా ఈ నౌకామణిని ఆయనకి ఇస్తూ హనుమంతుడు కాస్త రామనామ తపోధ్యానం కోసం హిమాలయాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగంలో తనను త్రికాల సంధ్యలతో సూర్య ఆరాధన చేస్తూ తన మెప్పు పొందడం వలన సత్రాజిత్తుకి సూర్యభగవానుడి నుండి ఈ మణి అందటం జరిగింది. ఈయన నుంచి చివరికి శ్రీకృష్ణుడికి ఈ మణి చేరిందని మనకి వినాయక చవితి కథలో వచ్చే శమంతకోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత శ్రీకృష్ణుడి నిర్యాణ సమయంలో ఈ మణిని తిరిగి సోమనాథ్ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఎలా అంటే మధురా ప్రాంతం నుంచి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. పైగా ఈయన ప్రభాస తీర్థం వద్ద నిత్య సూర్యారాధన చేసినాడని తెలుస్తోంది.
పైగా ఈయన కూడా సోమనాథ్ దేవాలయానికి ఉన్న వెండి స్తంభాలు తొలగించి సీసపు స్తంభాలతో ఈ దేవాలయం కట్టించాడని, మరికొందరు గంధపు స్తంభాలతో ఈ దేవాలయమును కట్టించారని చెప్పడం జరుగుతోంది. నిజానికి ఈ దేవాలయంలో ఇప్పటికీ ఉన్న 56 స్తంభాలలో 2 సీసపు స్తంభాలు ఉన్నాయి. మిగిలిన 54 స్తంభాలు రాతితో ఉండడం మనం గమనించవచ్చును. సత్య వెంటనే, స్వామి నిజంగానే ఈ మణి కాస్త ప్రతిరోజు బంగారం ఇచ్చేదా? పరమహంస వెంటనే, అమ్మ, ఈ విశ్వసృష్టిలో స్వయంగా 2 మణులు మాత్రమే బంగారమును ఇవ్వగలవు. అది ఏ పరుసవేది మణి, అలాగే శమంతకమణి. పరుసవేది మణి అయితే ఏదైనా లోహమును బంగారంగా మారిస్తే, శమంతకమణి మాత్రమే పాదరసమును బంగారంగా మారుస్తుంది. కృష్ణ వెంటనే, ఇది ఎలా సాధ్యం స్వామి? పరమహంస వెంటనే, ఎందుకు సాధ్యం కాదు? ఈ మణులు కేవలం ఒక పదార్థమును మరొక పదార్థంగా మార్చి ఇస్తున్నాయని తెలుసుకో. వీటికి లోహాలు లేదా పాదరసం ఇవ్వకపోతే ఇవి కాస్త బంగారమును ఇవ్వలేవు. దీనినే సైన్స్లో ఆల్కెమీ అంటారు. ఒక పదార్థమును మరొక పదార్థంగా మార్చడాన్ని ఆల్కెమీ అంటారు. ఒక ఐసోటోప్ను తగ్గించడం లేదా పెంచడం వలన ఆ పదార్థం కాస్త మరొక పదార్థంగా మారిపోతుంది. అంతెందుకు, పాదరసం ఐసోటోపు 234ను కాస్త ఐసోటోప్ 235గా మారిస్తే అది కాస్త బంగారంగా మారిపోవడం మన శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాల యందు కృత్రిమ బంగారం తయారు చేసి నిరూపించినారు కదా. పూర్విక మహర్షులు ఈ విధి విధానమునే రసవిద్యగా చెప్పడం జరిగింది. యోగి వేమన, సీనారే, స్వామి భక్తరామప్ప ఇలాంటి వారందరూ కూడా ఈ రసవిద్యా జ్ఞానం పొందిన రసవిద్యా సిద్ధపురుషులు. ఈ లెక్కన చూస్తే శమంతకమణి అనేది బంగారం ఇవ్వటం జరుగుతుంది కదా. అది కూడా సూర్యరశ్మి సమయంలో ఇది కాస్త పాదరసమును బంగారంగా మార్చి ఇస్తుంది. అంతెందుకు, ఈ మణి ప్రభావం వలన అప్పటికే పొందిన 1000 టన్నుల బంగారమును శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో బలరాముడికి ఇస్తూ దీనిని దేనికైనా వినియోగించమని చెప్తే ఆయన కాస్త విశ్వకర్మను పిలిపించి 108 వైష్ణవ దేవాలయ నిర్మాణాలకి ఈ బంగారమును ఉపయోగించినాడని చెప్పడం జరిగింది కదా. ఇప్పటికీ మనకి అది ద్వారకా మునిగిపోయే ప్రదేశంలో శ్రీకృష్ణుడు ఏర్పరిచిన రహస్య సొరంగ మార్గములలో ప్రయాణిస్తే వారికి అతి విలువైన బంగారపు ఆభరణాలు, విలువ కట్టలేని వజ్రాలు, కెంపులు, పచ్చలు ఇలా ఎన్నో ఉన్నాయని తెలుసుకొని, పైగా వీటికి కాపలాగా సహస్రనాగబంధం ఉండుట వలన ఈ మార్గంలోనికి ఆశ కొద్దీ వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో వెనక్కి తిరిగి రాకపోవడంతో బ్రిటిష్ వాళ్ళు ఈ రహస్య సొరంగ మార్గమును మూసివేయటం జరిగిందని ఈనాటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది కదా. ఈ లెక్కన చూస్తే శమంతకమణికి బంగారం ఇచ్చే గుణమున్నదని మీరిద్దరూ తెలుసుకున్నారు కదా. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ద్వాపరయుగంలో ఈ మణి కాస్త తిరిగి సోమనాథ్కి చేరిందని తెలుస్తోంది. మరి ప్రస్తుత కలియుగంలో ఇది ఎక్కడ ఉన్నది అనే సందేహంతో నేను కాస్త దీని మీద లోతుగా పరిశోధన చేయటం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సోమనాథ్ ఆలయంలో ఈ మణి ఉన్న దాఖలాలు లేవు కదా. దానితో సోమనాథ్ దేవాలయ చరిత్రకి సంబంధించిన పుస్తక గ్రంథాలు తిరగవేయటం ప్రారంభించినాను. ఈ దేవాలయం కాస్త 7 సార్లు ధ్వంసమై తిరిగి 7 సార్లు కట్టబడిందని నా పరిశోధనలో తెలుసుకున్నాను. ఈ విధ్వంసకాండ ఔరంగజేబుతో మొదలై ఘోరీతో అంతమైంది. ఈ ఘోరీ దగ్గర నుండి రాజపుత్రులు ఈ మణిని సొంతం చేసుకున్నారు. వీళ్ళలో చివరి రాజ్మాన్ సింగ్, ఈయన శ్రీకృష్ణ భక్తుడు. మధురా క్షేత్రంలో 7 అంతస్తుల బృందావన దేవాలయమును నిర్మించినాడు. ఈయనకి సంతానం లేదు. దానితో ఈయన అన్నగారి కుమారుడైన జగత్ సింగ్ను దత్తత తీసుకొని తన అధికారులతో పాటు ఈ మణి సంరక్షణ బాధ్యతను ఈయనకి ఇచ్చాడు. ఈయన హనుమాన్ చాలీసా రచించిన గోస్వామి తులసీదాస్కి పరమశిష్యుడు కావటం విశేషం. ఒకానొక సమయంలో ఈయనకి గురుదక్షిణగా ఈ జగత్ సింగ్ తన దగ్గర ఉన్న వంశపారంపరంగా వస్తున్న శమంతకమణిని ఇవ్వటం జరిగింది. దానితో చివరికి ఈ మణి కాస్త తులసీదాస్కి చేరింది. అప్పటికే ఈయనకి అన్నింటి యందు శ్మశాన వైరాగ్యం ఉండటం వలన ఈ మణి మీద ఈయన అంతగా ఆశపడలేదు, శ్రద్ధ పెట్టలేదు. కాకపోతే భద్రంగా దాస్తూ ఉంచినాడు. ఒకానొక సమయంలో ఈయనకి శ్రీరామ సాక్షాత్కారం పొందాలని విపరీతమైన ఆకాంక్ష మొదలైంది. దానితో తనకి ఈ సాక్షాత్కారం పొందాలంటే హనుమంతుడి అనుగ్రహం పొందాలని తెలుసుకున్నాడు. దీనికోసం ఈయన కాస్త తులసీ రామాయణం రచించి ప్రచారం చేస్తూ ఉండేవాడు.
ఈ ప్రచార సమయంలో ఒక వృద్ధుడు అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా చివరగా వెళ్ళటం ఈయన గమనించాడు. ఎందుకంటే శ్రీరామనామ సంకీర్తన లేదా రామాయణ కథనం జరుగుతున్న సమయాలలో హనుమంతుడు ఇలా వృద్ధుడి రూపంలో వచ్చి వీటిని వింటాడని ఈయనకి తెలుసు. బహుశా ఈ వృద్ధుడే హనుమంతుల వారైతే అనే ఆలోచన వచ్చి రాగానే తులసీదాసు ఒకరోజు ఈ వృద్ధుడి వెంట రహస్యంగా వెంబడించాడు. కాశీలో ఉన్న ప్రస్తుతమున్న హనుమత్ ఘాట్ దగ్గరికి రాగానే తులసీదాసు వెంటనే ఏం జరిగితే అది జరుగుతుంది అని ఈ వృద్ధుడి కాళ్ళ మీద పడగానే ఆ వృద్ధుడు కాస్త, స్వామి, మీలాంటి పెద్దలు నాలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారి కాళ్ల మీద పడవచ్చునా? నిత్య రామనామం పలికే పెదవులు, రామపాదాలు చూసే కాళ్ళు, రామ పూజలు చేసే చేతులు, రామ అర్చనకి ఉపయోగించే కాళ్లతో దేహమంతా రామమయంగా చేసుకున్న మీలాంటి రామభక్తులు నా బోటి వృద్ధుల కాళ్ళ మీద పడవచ్చునా? తులసీదాసు ఏమాత్రం ఆలోచించకుండా, స్వామి, మీరు వృద్ధులుగా కనిపించే చిరంజీవ తత్వమును పొందిన హనుమస్వామి అని ఈనాడే తెలుసుకున్నాను. మీ వలన నాకు రామసాక్షాత్కారం కలిగేదాకా నేను మీ పాదాలు వదిలిపెట్టను అన్నాడు. దానితో ఈ వృద్ధుడు కాస్త నిజస్వరూపంగా హనుమంతుడిగా దర్శనమిస్తూ, నాయనా, నీ రామభక్తికి మెచ్చాను. నీ రామాయణం వింటే ఆనాటి దృశ్యాలు నా కళ్ళ ముందు సజీవ దృశ్యాలుగా కనిపించినాయి. ఈ జన్మను ధన్యత చేకూర్చుకున్నావు. కానీ శ్రీరామ సాక్షాత్కారం ఒక అవాంతరం ఉంది. అదియే నీ దగ్గర ఉన్న నౌకామణి నాకు గురుదక్షిణగా ఇవ్వగలవా? ఇస్తే నీకు తప్పకుండా రామసాక్షాత్కారం కలిగిస్తాను. తులసీదాస్ వెంటనే తన చేతి సంచిలో ఉన్న జగత్ సింగ్ ఇచ్చిన శమంతకమణి తిరిగి హనుమంతుడికి మారు మాట్లాడకుండా ఇవ్వటం హనుమంతుడు సంతోషిస్తూ, తులసీదాసు, ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రాజుల వేషంలో గుర్రాల మీద ఇక్కడి నుండి వెళ్తారు. వాళ్లే శ్రీరామ లక్ష్మణులు. వారి పాదాలు పట్టుకో, నిజస్వరూపంతో దర్శనమిస్తారని చెప్పి ఈయన ఈ మణితో సహా అంతర్ధానమైనారు. కొద్దిసేపటికి హనుమంతుడు చెప్పినట్టు ఈ ఘాట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు రాజుల వేషధారణతో వస్తూ ఉండటం గమనించిన తులసీదాసు ఏమాత్రం ఆలోచించకుండా అందులో పెద్దవాడి పాదాల మీద పడగానే ఈ విషయం గ్రహించిన వీరిద్దరూ కాస్త తమ నిజస్వరూపంతో శ్రీరామ సాక్షాత్కారం దర్శనమిచ్చేసరికి తులసీదాసు కాస్త అమిత ఆనందపడినాడు. ఈ విధంగా తనకి శ్రీరామ సాక్షాత్కారం అలాగే హనుమత్ సాక్షాత్కారం ఈ ఘాటి యందు కలుగుట వలన తులసీదాసు ఈ ఘాటుకి హనుమాన్ ఘాట్ అని నామకరణం చేసినాడని ఈ స్థల పురాణాలు చెప్తోన్నాయి. ఈ లెక్కన చూస్తే శమంతకమణి తిరిగి హనుమంతుడి చేతికి రావటం, ఆయన తిరిగి దానిని త్రేతాయుగంలో ఏ సముద్ర గర్భమునందు దాచి ఉంచినాడో మళ్ళీ ఈ కలియుగంలో దానిని అక్కడే తిరిగి దాచి ఉంచినాడని నేను గ్రహించాను. వెంటనే సత్య అందుకొని, స్వామి, తులసీదాస్ చేతికి చేరిన ఈ మణి తిరిగి హనుమంతుల ద్వారా సముద్ర గర్భమునకు చేరిందని ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి పరమహంస చిరునవ్వు నవ్వి, అమ్మ, తులసీదాస్ చేతికి ఖచ్చితంగా శమంతకమణి చేరిందని రూఢి అయింది కదా, కాకపోతే దానికి హనుమంతుడు తిరిగి సముద్ర గర్భంలో పెట్టినాడా లేదా అన్నప్పుడు తులసీదాస్కి వచ్చిన వృద్ధుడు హనుమంతుడు అని ఎలా తెలుసుకోగలిగినాడో మొదట మనం తెలుసుకోవాలి. అందుకు తులసీదాసు జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒకటి నిదర్శనమవుతుంది. ప్రతిరోజు తులసీదాస్కి ఈ కాశీఘాట్ల యందు గంగా స్నానం చేయటం అలవాటు. అలాగే శ్రీరాముడికి అభిషేకానికి గంగాజలం ఒక కుండలో తీసుకొని వెళ్ళటం కూడా పరిపాటే. ఒకరోజు ఈయన అనుకోకుండా ఈ క్షేత్ర ఘాట్ దగ్గరికి ఉన్న ఒక చెట్టు కింద నీళ్ల కుండతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఈ చెట్టు కింద పెట్టిన నీళ్ల కుండలోని నీళ్లు మాయం అవడం తులసీదాసు గమనించి, ఇలా పలుమార్లు తెచ్చిన నీళ్లు మాయం అవటం గమనించి ఈ చెట్టు మీద జలరాక్షసి ఉందని తెలుసుకొని దానికి కూడా ప్రతిరోజు నీళ్లు సమర్పించడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఈ చెట్టు నుంచి అశరీరవాణితో ఒక గొంతు వినపడి, స్వామి, ఇలా ప్రతిరోజు మీరు నీళ్లు తెచ్చి నాకున్న దాహార్తి తీరుస్తున్నారు కదా, ఇందుకు మీకు ఏదైనా ప్రత్యుపకారం చెయ్యాలని ఉంది అన్నప్పుడు తులసీదాసు వెంటనే, నాకు శ్రీరామ సాక్షాత్కారం కలిగించగలవా అన్నప్పుడు వెంటనే ఆ అశరీరవాణి, స్వామి, నాకు అంత అర్హత యోగ్యత లేవు, కానీ హనుమత్ సాక్షాత్కారమును కలిగించగలను. ఈయన అనుగ్రహమును మీరు పొందితే మీకు తప్పకుండా శ్రీరామ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకు మీరు రామాయణం పారాయణం చేయండి. అప్పుడు మీ దగ్గరికి అందరికంటే ముందుగా అలాగే అందరికంటే చాలా వెనుకగా ఒక వృద్ధుడు వెళుతూ ఉంటాడు. ఆయన శ్రీరామబంటు అయిన హనుమంతుడని తెలుసుకోండి.
ఆయన పాదాల మీద పడి వేడుకుంటే శ్రీరామ సాక్షాత్కార మార్గమును ఆయన మీకు చూపగలడని చెప్పడంతో తులసీదాస్ కాస్త తులసీ రామాయణమును రచించి అందరి ముందు దానిని పారాయణం చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత ఈయనకి హనుమత్ దర్శనం, ఆపై శ్రీరామ సాక్షాత్కారం కలిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే జలరాక్షసి విషయం. త్రేతాయుగంలో ఈమె ఉన్నదని చెప్పడానికి మనకి సుందరకాండలోని 1వ సర్గలో 187, 189, 196 శ్లోకాలు చూస్తే జలరాక్షసి గురించి వివరాలు తెలుస్తాయి. అనగా దక్షిణస్య సముద్రస్య మిద్యేతస్య తు రాక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయాం ఆకృష్య భోజని. 26 కిష్కింధకాండ 4వ సర్గలో సుందరకాండ 1వ సర్గ సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానేరివ సాగరే తద్దృష్ట్వా చింతయామస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం. 189వ శ్లోకం. తతస్తన్యానకై స్త్రీక్షణై మర్మాణ్యుః కృతవానరః. 196వ శ్లోకం. ఈ శ్లోకాల ఆధారంగా చూస్తే సుగ్రీవుడు కాస్త హనుమంతుడితో, హనుమ, దక్షిణ సముద్రంలో మధ్య భాగంలో నీడలన్నీ పట్టుకొని తినే రాక్షసి ఒకటి ఉన్నదని, దానితో జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. అలాగే హనుమంతుడు సీతాన్వేషణ కోసం దక్షిణ వైపు సముద్రయానం చేస్తున్నప్పుడు తన శక్తిని లాక్కునే ఆశ్చర్య శక్తి ఉన్న స్త్రీ రాక్షసిని చూడటం జరిగిందని, ఈమెను తన గోర్లతో మర్మాంగాలను నాశనం చేసినాడని వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే జలరాక్షసి ఉన్న ప్రాంతంలోనే ఈ శమంతకమణిని హనుమంతుడు దాచిపెట్టి ఉండాలని నా పరిశోధనలో తేలింది అన్నప్పుడు కృష్ణ వెంటనే, స్వామి, ఈ లెక్కన చూస్తే మీకు శమంతకమణి ఎక్కడ ఉన్నదో తెలిసే ఉండాలి కదా అన్నప్పుడు పరమహంస, తెలుసు, ఇది ఇలా వృత్తపురంలో ఉంది. వీరిద్దరూ ఆశ్చర్యం చెందుతూ, ఇలా వృత్తపురమా అంటే ఏ ప్రాంతం, అది ఎక్కడ ఉంది? పరమహంస వెంటనే, ఇలా వృత్తపురం అంటే బర్ముడా ట్రయాంగిల్ అన్నమాట. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు కదా. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రయాణించే నౌకలు, అలాగే గాలిలో ఎగిరే విమానాలు అంతు చిక్కకుండా అదృశ్యం అవుతున్నాయి కదా. ఇదంతా అక్కడున్న జలరాక్షసి పనియే. ఎందుకంటే దీనికి నీడలు పట్టుకొని వాటిని మింగటం అలవాటున్నదని, సాక్షాత్తు హనుమంతుడిని మింగితే ఆయన దీని కడుపులోకి వెళ్ళి దాని అవయవాలు నాశనం చేయటం, అది చనిపోయిందని అనుకున్నారు. కానీ ఈ వంశ వారసురాలు అక్కడ నుండి పారిపోయి ఈ ప్రాంతమునకు వచ్చి ఆవాసం చేస్తోందని హనుమంతుడు గ్రహించి ఈమె రక్షణలో తిరిగి తనకి వచ్చిన శమంతకమణిని సముద్ర గర్భంలో, అది కూడా బర్ముడా ట్రయాంగిల్లో దాచినాడని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. పైగా ఇది పాతాళ లోకమునకు వెళ్ళుటకు దారి మార్గమని గ్రహించాను. అంటే ఊర్ధ్వలోకాలకి వెళ్ళుటకు కృష్ణబిల్వం, బ్లాక్ హోల్స్ సహాయపడితే అదే అధోలోకాలకు వెళ్ళటానికి ఈ ట్రయాంగిల్ ఉపయోగపడతాయని నేను గ్రహించాను. కాకపోతే కృష్ణబిల్వాలలో, అలాగే ఈ ట్రయాంగిల్లో పడిన వస్తువులు లేదా వ్యక్తులు సరాసరి భూలోకం దాటి ఆయా లోకాలకి వెళ్ళిపోవడం, మనకి ఇవి ఆనవాళ్లు దొరకకుండా అదృశ్యమవుతున్నాయని నా పరిశోధనలో గ్రహించాను. దానితో బంగారం తయారు చేసినవాడు ఎలా అయితే బైరాగి అవుతాడో, అలాగే ఇలాంటి మనుల మీద ప్రయోగాలు చేసినవాడు వేదాంతి అవ్వక తప్పదని నాకు అర్థమైందని చెప్తూ పరమహంస మౌనం వహించాడు. అంటే ఈ లెక్కన చూస్తే కలియుగంలో సోమనాథ్ శివలింగం నుంచి తిరిగి సముద్ర గర్భమునకు, అదే బర్ముడా ట్రయాంగిల్కి శమంతకమణి చేరిందని, ఇది పాతాళలోకంలో ఉండుట వలన సూర్యరశ్మి లభించకపోవటం వలన ఈమని కాస్త బంగారం ఇవ్వలేకపోతుందని, అలాగే శమంతకమణిని కళ్ళారా చూసే యోగం లేదని వీరిద్దరూ గ్రహించి పరమహంసకి కృతజ్ఞతలు చెప్పి ఆ కాశీక్షేత్రం నుంచి మౌనంగా బయలుదేరినారు. శుభం భూయాత్.